రోములకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. రోమన్స్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 15. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. సో ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. బట్ ద గిఫ్ట్ ఇస్ నాట్ లైక్ దట్ సిన్, ఫర్ ఇఫ్ మెనీ డైడ్ బై ద సిన్ ఆఫ్ వన్ మ్యాన్, హౌ మచ్ మోర్ డెడ్ గాడ్స్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ దట్ కమ్ బై ద గ్రేస్ ఆఫ్ వన్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ ఓవర్ఫ్లోస్ టు ద మెనీ అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. ఇంకో చూడండి, అంటే క్రిస్టియన్స్గా మనం ఏం నమ్ముతామంటే ఒక్క వ్యక్తి ద్వారా ఏమొచ్చిందండి, అందరికి కూడా పాపం వచ్చిందంట. ఒక్క వ్యక్తిని ద్వారా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఒక్క వ్యక్తి ద్వారా అందరికీ అనారోగ్యం వచ్చింది. ఒక్క వ్యక్తి ద్వారా చాలామందికి పావర్టీ వచ్చింది. పావర్టీ అంటే పేదరికం. ఇంకో చూడండి, పాపం ఏం చేసిందంటే వీటన్నిటికి కూడా మూలము తీసుకొచ్చింది. ఏ మూలం తీసుకొచ్చింది? అనారోగ్యానికి మార్గము తెరిచింది పాపము. మరి అలాగే పేదరికము దానికి ద్వారానే అది తెరిచింది. అంటే ఒక్క మనిషి చేసిన పాపానికి మనం అందరం కూడా అనుభవించాలా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇదే వచనం ఏం చెప్తుంది తెలుసా? ఒక్క మనిషి ద్వారానే చాలామంది పాపంలో వారు మరణించారు, చాలామంది వ్యాధుల వారు మరణించారు, చాలామంది పేదరికంలోనే వారు ఉండిపోయారు. కానీ ఇదే ఒక్క మనిషి ద్వారా ఏమవుతుందంటే తెలుసా? ఇదే మనిషి ద్వారా కృప కూడా మనకు ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. ఈ ఒకే మనిషి ద్వారా తిరిగి మనకు కృప ఇవ్వబడుతుందంట. ఏ కృప? మనము మనిషి అని చెప్పేసరికి మనము ఎప్పుడు కూడా ఈ 3 విషయాలు చాలా ముఖ్యమండి. ఫస్ట్ ఏది? మరణము కదా. వాట్ ఆఫ్టర్ డెత్ అంటే మన మరణము తర్వాత మనము ప్రభు దగ్గర వెళ్తున్నామా లేకుంటే నరకానికి మనం వెళ్తున్నామా? మరి అక్కడి నుంచి రక్షించబడటానికి మనం దేన్ని నమ్ముతాం? ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ఆయన కొట్టబడ్డాడు, మన పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అది నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క జీవితంలో కూడా ఏమవుద్దంట? వారందరూ కూడా రక్షించబడ్డారంట. ఇంకో చూడండి, ఒకే పాపము ద్వారా అది వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఈ యేసుక్రీస్తుని ద్వారా మనకు నిత్య రాజ్యము కూడా మనకు ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్, ఒక మనిషికి ఏం చాలా ముఖ్యమంటే స్వస్థత. హల్లెలూయా. ఎంతమందికి స్వస్థత కావాలి? ఎస్. నేను ఒక పాస్టర్ని విజయవాడలో నేను కలిశాను అన్నమాట. ఆయన చాలా బాగా వాక్యాన్ని ఆయన బోధిస్తాడు. సో ఒకసారి కలుద్దామని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి మరి ఆ పాస్టర్ని కలవటానికి వెళ్ళాం. మరి హోటల్లో మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చున్నాం అన్నమాట. సో మా ఫ్రెండ్కి చాలా ఏం ఆశ అంటే ఆ దైవజనుల దగ్గర నుంచి ఏదైనా ఒకటైనా మనం పొందుకోవాలి. అంటే ఏదైనా ఒక వస్తువు ఆయన మనకిస్తే మనం గుర్తుకు మనం పెట్టుకోవాలి, మన బెడ్రూమ్లో కానీ లేకుంటే మన ఇల్లు కానీ మనం పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా బాగా వాక్యం చెప్తాడు కనుక, ఆయన ద్వారా నేను దీవించబడ్డా కనుక మరి ఆయన నాకు ఏదైనా ఇస్తే నా ఇంట్లో నేను గుర్తుకు పెట్టుకుంటా అని చెప్పేసి ఈ వ్యక్తి ఆయన ఏమడిగాడంటే, నా ఫ్రెండ్ ఏమడిగాడంటే, అన్న మీరు చాలా బాగా వాక్యం చెప్తారు కదా, నాకు మీ దగ్గర నుంచి ఒక్కటి కావాలని అడిగాడు. నేను ఆయనను చూసా, ఏమన్నా డబ్బు అడుగుతాడా లేకుంటే ఏదైనా అడుగుతాడేమో అని చెప్పేసి చూస్తున్నాను నా ఫ్రెండ్ని. వెంటనే ఆయన ఏం అడిగాడు తెలుసా? నాకు మీరు చదివిన ఒక బైబిల్, పాత బైబిల్ నాకు కావాలన్నా అని అడిగాడు. వెంటనే ఆయన పాస్టర్ యొక్క ముఖం ఒకలాగా పోయిందన్నమాట. అంటే ఒకలాగా ఎలాగో పోయింది ముఖం. రే బైబిలే కదరా అడిగాము, ఏమన్నా సొమ్ము అడిగామా, ఇల్లు అడిగామా, కారు అంటే ఆయన చాలా డబ్బు ఉందన్నమాట. సో
కార్ అడిగామా, బంగ్లాలు అడిగామా, ఏమడిగాం, బైబిలే కదా అడిగాం అని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా చూస్తూనే ఉండేసరికి ఏమైందన్నా, ఏమన్నా తప్పుగా అడిగామా, ఏదన్నా తప్పుగా అడిగేసానా అంటే వెంటనే ఆ పాస్టర్ ఏమన్నాడు తెలుసా, నాన్న నేను నా బైబిల్లో నేను మార్క్ చేసి పెట్టుకున్న ఆ పాయింట్స్ కానీ, నేను చదివిన బైబిల్ కానీ నేను నా పిల్లలకు కాదు, నా మనవరాలు వారి యొక్క మనవరాలకు నేను ఇవ్వటానికి నేను పక్కకు దాచిపెట్టా అన్నాడు. అంటే నేను అన్నా, నీ పిల్లలు కాదు, నీ పిల్లల యొక్క పిల్లలకు నువ్వు ఇవ్వటానికి నువ్వు పక్కన దాచిపెట్టుకున్నావు. అంటే ఆయన చెప్పి వచ్చింది ఏంటంటే, నేను అన్ని రోజులు దేవుని యొక్క కృప ద్వారా నేను బతుకుతా అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన చాలా నమ్ముతున్నాడంటే, ప్రభు ఒక వ్యక్తికి లాంగ్ లాస్టింగ్ లైఫ్ ఆయన ఇవ్వగలడు, దీర్ఘాయువుతో ప్రభు నన్ను దీవిస్తాడు అని చెప్పేసి ఆ దైవజనుడు నమ్ముతున్నాడు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఇంకో చూడండి, ఒక్క వ్యక్తి ద్వారానే పాపం వచ్చింది, ఒక్క వ్యక్తి ద్వారానే మరణం వచ్చింది, ఒక్క వ్యక్తి ద్వారానే వ్యాధి వచ్చింది, ఒక్క వ్యక్తి ద్వారానే మనకు పేదరికం వచ్చింది. కానీ అదే ఒక వ్యక్తి ద్వారా మనకు మరణము తర్వాత కూడా మనకు జీవం ఉంది. అదే వ్యక్తి ద్వారా మనకు స్వస్థత ఉంది. అదే వ్యక్తి ద్వారా మన యొక్క ఆర్థిక స్థితి మారుతుంది. అదే ఒక్క వ్యక్తి ద్వారా మనకున్న ప్రతి ఒక్క శోధనలు కూడా విరగొట్టబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని గుర్తు చేస్తున్నాడంటే, యూ డిజర్వ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ. మీ శరీరంలో మీరు స్వస్థత పొందుకోవటానికి మీకు ప్రతి ఒక్క అధికారం కూడా ప్రభు ఇచ్చేశాడు. మీరు ఎలా రక్షించబడాలని ప్రభు ఆశపడ్డాడో ఆ రక్షించబడే ప్రతి ఒక్క అర్హత కూడా ప్రభు ఆల్రెడీ మీకు ఇచ్చేశాడు. మీ యొక్క ఆర్థిక స్థితి మారాలని ఆ యొక్క అర్హతను ప్రభు ఆల్రెడీ సిలువలో మీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. అందరూ ఏమంటారు తెలుసా, సిలువను రక్షణతో వారు ఆపేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమన్నాడు తెలుసా, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అన్నాడు. మీరు ధనవంతులుగా అవ్వాలని నేను దారిద్రుడయ్యాను అని ఒక అపోస్తలుస్ ఆయన అన్నాడు. అంటే నేనేమని చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే, ప్రభు మన కోసం సిలువలో మన పాపాన్ని తీసుకున్నాడు, మన యొక్క అనారోగ్యాన్ని తీసుకున్నాడు, మన యొక్క ఆర్థిక స్థితిని తీసుకున్నాడు, తీసేసి సిలువలో గట్టిగా కొట్టి పడేశాడు. సో దట్ వీ కెన్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవితంలో మనము అన్నిట్లో ఉన్నతమైనది కలిగి ఉండాలని కొంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది. అంటే ఒక్క మనిషి ద్వారా ఇవంతా వచ్చింది, అదే మనిషి ద్వారా మనకు అన్ని తిరిగి ప్రభు సిలువలో ఇచ్చేస్తాడు. హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా, అవును ప్రభు పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత, కానీ శారీరక స్వస్థత కాదు. ఏ స్వస్థత? హృదయంలో ఒక స్వస్థత, మనసులో ఒక స్వస్థత కొరకు ప్రభు వెళ్ళి గాయాలైన పొందుకున్నాడు. ఆ స్వస్థత గురించి రాయబడిందని కొంతమంది వారు ప్రసంగం చేస్తారు. నేను వారందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మనసులో గాయాలు పడిందా, ఆయన శరీరంలో గాయాలు పడిందా? శరీరంలోనే పడింది కదా. అంటే అది మనసు యొక్క స్వస్థత కొరకు కాదని కాదు. నేనేమంటున్నానంటే, మన యొక్క శరీరంలో ఉన్న వ్యాధులన్నింటిలో కూడా మనకు స్వస్థత మనం పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఈరోజు నేను ఎంకరేజ్ చేస్తున్నానంటే, సువార్త మనము ఒక్క యాంగిల్లోనే దాన్ని క్లోజ్ చేయకూడదు. అంటే నేను రక్షించబడ్డా అయిపోయిందని అక్కడనే మీరు ఆగకూడదు. మీరేం నమ్మటం మీరు ప్రారంభించాలంటే, ప్రభువా నాకు స్వస్థత, నాకు ఆర్థిక విడుదల, నాకు అభివృద్ధి, అన్నిటినీ కూడా నేను సిలువ ద్వారా నేను పొందుకున్నాను. హల్లెలూయా. నువ్వు చేసిన ఆ కార్యాల ద్వారా నేను పొందుకున్నాను.
చాలామంది వారు ఏమనుకుంటారంటే సిలువను మనం మానిటైజ్ చేస్తున్నామేమో అనుకుంటారు. అంటే సిలువతో చాలామంది డబ్బు చేస్తున్నారేమో అని చెప్పేసి వారు అనుకుంటారు. అది కాదండి. దిస్ ఈజ్ ద ట్రూ గాస్పుల్. చాలామంది ఏమనుకుంటారంటే తప్పైన సువార్త చెప్పుకొని వీళ్ళు తిరుగుతున్నారని అనుకుంటారు. తప్పైన సువార్త నేను చెప్పట్లే, సరి అయిన సువార్తకు మిమ్మల్ని దారికి నేను నడిపిస్తున్నా. ఎంతమంది నమ్ముతున్నారు? మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే మీకు ఇష్టమా నష్టమా? ఎంతమందికి ఇష్టం? ఇష్టం అనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. నైస్, బాగానే ఉన్నారు. ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆశపడుతున్నారు? అబ్బా పర్వాలే, చాలామంది కరెక్ట్గానే ఉన్నారు. ఎంతమంది రక్షణలో ఉండాలని ఆశపడుతున్నారు? ఎస్, అది మనకి ఇన్సూరెన్స్. అది రేపేమైనా, రేపు రాకడ వస్తే పైకి వెళ్ళిపోతే ఓకే, లేదంటే మట్టిలో కలిసిపోయినా గ్యారంటీ. ఏం గ్యారంటీ? పైనే మనకు టికెట్. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు ఈరోజు మీకు ఏ గ్యారంటీ ఇస్తున్నాడంటే, సిలువలో ఆయన చేసిన దాన్ని ఏ రోజు తగ్గించకండి, మీరు ఆయన లెవెల్కి వెళ్ళండి. మన జీవితంలో రెండు విధమైన మనుషులు ఉంటారు. ఒకటి మంచిగా గుర్తుంచుకోండి. ఒకరు ఒక వ్యక్తిని చూసి ఆయనలాగా అయిపోతారు. ఏమవుతారు? ఆయనలాగా అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నా చుట్టూ ఒక ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఒకడికి సిగరెట్ కొట్టే అలవాటు ఉంది. ఆయనతోనే తిరిగి 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 నాకు కూడా అలవాటు వచ్చేసింది అనుకోండి, అదొక అలవాటు. ఇంకో విధమైన ఒక బ్యాచ్ ఉన్నారు. వారు ఎలా తెలుసా? ఇంకో వ్యక్తిని చూసి వారు మారరు. నాలాగా వాడిని చేస్తా. ఏది? నాలాగా వాడిని చేస్తా. సరే, అరే వీడు తాగట్లే, వీడు ఏం చేయట్లే, నీతిమంతుడు బతుకుతున్నాడు, వీడిలాగా మనం బతికి చూపించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దేన్ని ఆశిస్తున్నాడు తెలుసా? మనందరి దగ్గర ఈ సెకండ్ వ్యక్తి గురించి చెప్పా చూడండి. ఈ సెకండ్ వ్యక్తి ఎలాంటి వాడు? నాలాగా వీళ్ళు మారాలి, నా లెవెల్కి మీరు రాండి అంటుండు. అందుకే చర్చ్ ప్రభు స్థాపించాడు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభుని సిలువ నుంచి కింద అండర్ గ్రౌండ్ లాగేస్తున్నారు. ఆయనను, నువ్వు చేసింది చాలు ప్రభువా, ఏం అవసరం లేదు, ఇక మేమే చేసుకుంటాం, మేమే నీతిమంతులు అయిపోతాం, మేమే అన్ని చేసేసుకుంటాం, ఏం అవసరం లే. అక్కడ అది అయిపోయింది. ఇప్పుడు చర్చల్లో వచ్చే పెద్ద గొడవలు ఏం తెలుసా? ఒకటి పొలిటిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని చర్చెస్లో, చర్చ్ పేరు నేను చెప్పట్లే కానీ, ఒకడు ఎలక్ట్ అయ్యాడంటే అక్కడ అదొక పెద్ద గొడవ ఉంటుంది, లేకుంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది కదా. కొన్ని చర్చెస్ని మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప దైవజనులు అండి, దాన్ని ప్రారంభించిన వాళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు. రక్తాన్ని కార్చి, చెమటని కార్చి, వారి యొక్క జీవితాన్ని ప్రభు కొరకు ఇచ్చి కట్టినవారండి సంఘాన్ని వారందరూ. కానీ ఆ జనరేషన్స్ మారుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే చర్చెస్లో అవే ఉన్నాయి. ఎవరు కూడా సిలువ గురించి వారు చెప్పట్లే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని వారు చెప్పట్లే. కానీ ఈరోజు నేను మీ దగ్గర నేను మీకు తెలియజేస్తున్నానంటే, టు గో బ్యాక్ టు వాట్ జీసస్ హస్ డన్. హల్లెలూయా. ఈరోజు మనం నూతన నిబంధనలో మనం నివసిస్తున్నాం. హల్లెలూయా. ఎంతమందికి చేతిలో బైబిల్ ఉంది? బైబిల్లో ప్రతి ఒక్క బైబిల్లో మధ్యలో ఒక గీత ఉంటుంది. ఏ గీత ఉంటుంది? పాత నిబంధన, కొత్త నిబంధన. మనం ఏ నిబంధనలో నివసిస్తున్నాం తెలుసా? కొత్త నిబంధనలో మనం నివసిస్తున్నాం. హల్లెలూయా. సో కొత్త నిబంధనలో మనం నివసిస్తున్నాం అంటే దాని ప్రకారం మనము మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. మారకపోతే ఏం చేస్తారు? తీసి పక్కకు పడేస్తారన్నమాట మనల్ని. సో మనం కూడా ప్రభు పెట్టిన మార్క్ ప్రకారం మనం మారాలి. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు దగ్గర అడగండి. మీకు ఎప్పుడు మీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఏం చెప్పాలంటే, ప్రభువా నా ఆర్థిక స్థితి ఇలా ఉంది, కానీ నువ్వు సిలువలో నాకు జయాన్ని ఇచ్చావు, నా స్థితి మారుతుంది. ప్రభువా నా ఆరోగ్యం ఇలా ఉంది, కానీ నా ఆరోగ్యము తప్పకుండా మారుతుంది. ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, కానీ తప్పకుండా నువ్వు మార్చగలవు. ప్రభువా నేను ఇలా పాపంలో నివసిస్తున్నాను, కానీ ఈ పాప బంధకంలో నుండి నేను బయటికి రాగలను. హల్లెలూయా. దీన్ని మనం ఎప్పుడు నమ్ముతామో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు సహాయం చేస్తాడు తెలుసా? ఎక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమపరచబడతాడో అక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. మీరు ఎప్పుడన్నా గమనించారా?
మీరు ఎప్పుడంతా ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చిస్తారో అక్కడ స్వస్థ కార్యాలు అవుతాయి, విడుదల కార్యాలు అవుతాయి, పెద్ద పెద్ద టెస్టిమనీ అంతా కూడా మనం వింటాం. ఎందుకు తెలుసా? బికాస్ త్రూ జీసస్, యేసుక్రీస్తువే మార్గము, సత్యము, జీవముగా ఆయన ఉన్నాడు గనక ఆయనే మార్గముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా అన్నిటికీ. సో ఈరోజు మనం ఏం నమ్మాలంటే, ప్రభువా నువ్వు సిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా నాకు కృప అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ కృప పెరిగే ఆ అవకాశాన్ని నాకు ఇవ్వండి. దేవుని యొక్క వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే, ఎంత పాపము విస్తరింపబడుతుందో అంత కృప కూడా విస్తరింపబడుతుందంట. హల్లెలూయా. దానికి ఎంతో రెట్లు కృప కూడా విస్తరింపబడుతుందంట. గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ. ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు తెలియజేస్తున్నాడు అంటే, గో బ్యాక్ టు ద ట్రూ గాస్పెల్. ఈరోజు నిజమైన సువార్తకు వెళ్ళటం ప్రారంభించండి. ఈరోజు ప్రభు మీ దగ్గర ఏమంటున్నాడంటే, మీ స్టాండర్డ్కి ప్రభుని తీసుకురాకండి, ఆయన స్టాండర్డ్కి మీరు వెళ్ళండి. గొప్ప అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.